ఆసుపత్రినే నిర్మించను. హీరో మన వెహికల్ వచ్చి ప్రజల పక్షాన నిరుపేదల కష్టం జనగని రూపం మీరే అచ్చన్నా. కొద్దిగా వెనకండి. కొంచెం ముందు పాత లేవుట్ సార్, పాత లేవుట్ 10 మెయిన్ రోడ్ చూడ మొత్తం అన్ని ఒకసారి చూడండి. ట్రైన్ ఎక్కినా కూడా అంతా ట్రైన్స్ రోడ్ ఎత్తుకోవచ్చు కొంచెం మ్యాన్ గ్యాప్ వచ్చింది. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాట వినలేదు, మనం చూడలేదు. మళ్ళీ మీ అందరి అభిమానంతో మొన్న రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కలి పట్టణంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. అయితే రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని సంకల్పంతోనే 9 మాసాలుగా పనిచేస్తున్నాం. రోజు టెక్కలి నేను ఎప్పుడు వచ్చినా చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాను. కోటకి దీటుగా టెక్కలి పట్టణాన్ని తయారు చేసే బాధ్యత నేను పూర్తిగా తీసుకున్నాను. అందులో భాగంగా
ఈ 9 మాసాల్లో ఎక్కడైతే రోడ్లు లేక డ్రైన్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడ్డారో అవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ రోడ్లో చూస్తే వర్షం వచ్చిందంటే మన జామిరమణి మిల్లు దగ్గర అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు రాలేనటువంటి పరిస్థితి. మొన్న ఒక రోజు వచ్చి ఆ ప్రాంతమంతా తిరిగి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కల్వర్ట్ మంజూరు చేశాం. రేపెల్లుండి నుంచే ప్రారంభిస్తే అక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది. టెక్కల నుంచి దండుగోపాలపురం వరకు రోడ్డు ఆ రోజు నేనే వేశాను. మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక గోతి కప్పినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేసి ఈ వారం రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. టెక్కల్లో డిగ్రీ కాలేజ్ ఉంది. పాప మా రోడ్డు పక్క వస్తే ఆ డిగ్రీ కాలేజీకి ప్లహరీ కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి. అందులోకి పశువులు పందులు పూర్తిగా ఆ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలుసు. నాకు దగ్గరికి మొన్నను ప్రిన్సిపాల్ వస్తే నేను ఏదైనా పని ఇచ్చి మీ కాలేజీకి వస్తానని చెప్పి మాట ఇచ్చాను. 2 కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజీకి కాంపౌండ్ మంజూరు చేశాం. నేను నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు ఫౌండేషన్ వేసి కాంపౌండ్ అంటే ఏదో కట్టడం కాదు, మన రోడ్డుకు ఆనుకొని ఉంది కాబట్టి అందంగా కట్టి టెక్కల చరిత్ర అంతా ఆ కాంపౌండ్ వాళ్ళ మీద కనబడే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ఆ కార్యక్రమం కూడా చూస్తాం. టెక్కల ప్రధాన రహదారి ఆ రోజు నేనే వేశాను. 7-8 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎక్కడ కూడా డ్రైన్లు కట్టడం కానీ వేసినటువంటి రోడ్డు బాగు చేయడం కానీ జరగలేదు. మళ్ళీ 3.5 కోట్లు ఏదైతే జగతమెట్ నుంచి మళ్ళీ హైవే వరకు మంజూరు చేశాం. ఎక్కడైతే డ్రైన్లు అవసరం ఉందో డ్రైన్లు కానీ ఆ రోడ్డు రెన్యువల్ చేయడం కానీ మధ్యలో మంచి మచ్చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి సెంటర్ డివైడ్లో మొక్కలు పెట్టి అది కూడా తయారు చేయడానికి నిర్ణయం చేశాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం తరపున మంజూరు చేశాను. శాంక్షన్ కూడా అయింది. టెండర్లు కూడా పూర్తయ్యాయి. రేపు వచ్చే ట్రిప్పులో మన కోనేరు దగ్గర బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఇంతవరకు నేను సొంతంగా నడిపాను. ఈరోజు ప్రభుత్వం నుంచి మంజూరు చేసి అన్నా క్యాంటీన్ కూడా అక్కడ ఇస్తున్నాం. అభివృద్ధి గురించి ఎవ్వరూ ఆలోచించవలసిన అవసరం లేదు. సంక్షేమం కూడా 3,000 పెన్షన్ 4,000 చేశాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి రేపో ఎల్లుండో టీచర్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. టీచర్ పోస్టులన్నీ భర్తీ చేసి రేపు జూన్ 12కి స్కూళ్ళు తెరిసేలాగా మేమిచ్చిన మాట ప్రకారం స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున జూన్ 12వ తారీఖులోగా వారికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురున్నా నలుగురున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లో ఈరోజు వేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు 20,000 ఇస్తామని చెప్పాం. ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. రేపు జూన్లో కేంద్ర ప్రభుత్వం 6,000, మనం 14,000 కలిసి 20,000 ఇస్తున్నాం. రేపు కేంద్ర ప్రభుత్వం మొదటి విడత జూన్లో 2,000 ఇచ్చేటప్పుడు మనం 5,000 కలిపి 7,000 ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం రెండవసారి 2,000 ఇచ్చేటప్పుడు మళ్ళీ 5,000 కలిపి 7,000 ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం చివరగా 2,000 ఇచ్చేటప్పుడు మనం 4,000 కలిపి 6,000 ఇచ్చి మాట ప్రకారం సంవత్సరానికి రైతు పెట్టుబడికి 20,000 ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. టెక్కల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు.
చాలామందికి ఇల్లు లేవు, చాలా అవస్థలు పడుతున్నారు. నేను టెక్కల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాను. బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు నేను కాపలాదారుడిగా ప్రభుత్వ స్థలాలన్నీ కాపలా కాస్తే 5 సంవత్సరాల్లో అవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. అందుకే ఒక బ్రహ్మాండమైన చట్టం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చాం. ఎవడైనా గత 5 సంవత్సరాలు ప్రభుత్వ భూమి రికార్డులు మార్చి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్లో క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. మళ్ళీ టెక్కల్లో ఏదైతే భూములు ఉన్నాయో అవన్నీ రక్షించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మన దగ్గర భగవాన్పురం దగ్గర 20 ఎకరాలు, అధికారులందరితో మాట్లాడాను. ఏ రికార్డు చూసినా అది ప్రభుత్వ భూమే, కానీ అది ప్రైవేట్ భూమిగా చిత్రీకరించి కోర్టుల్లో ఏవో తప్పుడు పత్రాలు ఇచ్చి ఏదో స్టేలు తెచ్చుకొని కంటెంప్ట్ కోర్టులని భయపెట్టి ఆ 20 ఎకరాల భూమిని ఎవరికి చెందకుండా ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రభుత్వం కస్టోడియన్గా మనం ఉన్నాం. ప్రభుత్వ భూమి కాపాడవలసిన బాధ్యత ఉంది. ఆ 20 ఎకరాల భూమి కూడా ఇది ప్రభుత్వ భూమి. 100% ఆ భూమిని తొందరలోనే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ భూమిలో పట్టాలు ఇవ్వడమా, లేకపోతే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీ పార్క్ చేసైనా అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడితే కొంతమందికి ఉపాధి కలుగుతుందేమో, ఆ కార్యక్రమం కూడా చూసే బాధ్యత నేను తీసుకొని తొందరగా నిర్ణయం చేస్తాను. దేవాలయ భూములు ఉన్నాయి, అన్యాక్రాంతమైపోతున్నాయి. అవన్నీ ఆర్డీఓ గారికి చెప్పాను. అన్నీ చూసి మన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటున్నారు. ఇక్కడే మిస్సమ్మ బంగళా ఉంది. ప్రతి దాని మీద ఏదో కాగితం పెట్టడం, కోర్టుకి వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం. అధికారులు ఆ కోర్టు స్టే ఉందని తప్పించుకొని కనీసం ప్రభుత్వ భూముల మీద దృష్టి పెట్టడం లేదు. నేను ఒక వింగ్ పెట్టాను, హైకోర్టులో లాయర్లకు పెట్టాను. ప్రతి దాని మీద పర్యవేక్షణ చేసి ప్రతి భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం, లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం, లేకపోతే మంచి సంస్థ తీసుకురావడం. ఇప్పుడే ఇక్కడ చూశాను, దేవాలయం భూమి 75 సెంట్లు ఉంది. మొన్న రాత్రి వచ్చేసరికి ఆ భూమి అంతా ఆక్యుపేషన్లతో ఉండేది. ఇమీడియట్గా క్లీన్ చేయమని చెప్పాను. ఇప్పుడు వస్తే ఆ భూమి చూశాను. ఒక ఆలోచన వచ్చింది, మంచి కళ్యాణ మండపం కడితే పేదవాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని. సార్, ఈ భూమే కాదు, పక్కన ఇంకొక 6 ఎకరాలు ఎండోమెంట్ భూమి ఉంది, అది కూడా చూడండి అన్నారు. అందుకే ప్రతి సెంటు, ప్రతి గజం ఈరోజు ప్రభుత్వ భూమిని ప్రజల ఉపయోగానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ, ఈరోజు టెక్కలి పట్టణ ప్రజలకి, చుట్టున్నటువంటి ప్రజలకి ఒక కోరిక కోరుతున్నాను. నా ఆశయం టెక్కలి జిల్లా హెడ్ క్వార్టర్కి తన్నే విధంగా జరగాలంటే ఇది గ్రామ పంచాయతీగా ఉంటే దీన్ని మనం చేయలేం. ఆర్డీఓ గారికి బాధ్యత అప్పచెప్తున్నాను. విడతల వారీగా అందరికీ పిలిచి రేపు భవిష్యత్తులో టెక్కలి పంచాయతీని మున్సిపాలిటీగా చేసే ఆలోచన నాకుంది. అధికారం అని ఏదో నేను బలవంతంగా చేయడం కాదు, ప్రజలకి నచ్చచెప్పి దీని ఉపయోగాలు ప్రజలకు తెలియజేసి అందరి ఆమోద్యంతో ఈ టెక్కల్ని మనం మున్సిపాలిటీ చేసుకోగలిగితే ఇంక మనకి మంచి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగెళ్ళండి కొంచెం ముందుకెళ్ళండి. కొద్దిగా
సభ ఇది. ప్రతి ఏడాది మన ఇంటి కల్పించి మహిళా మనులకు ఉచిత బస్సు సౌకర్యం ఎదురు చూసెను మా అచ్చన్న. నిరుపేదల కష్టం నిర్మూలిద్దాం మీ అడుగుల్లోన. అనగారిన బతుకుల గుడిసెల్లో దీపం నీవన్నా. ఆ అందరి గుండెల చెరగని రూపం మీరే అచ్చన్న. పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అభివృద్ధి అనే మాట లేదు, అభివృద్ధి అనే జాడ ఎక్కడ కూడా కనిపించలేదు. మొన్న మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీకి ఇవ్వనిటువంటి మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేము చూడలేదు. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేశాం, చాలా మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారు. కానీ 2019-24 ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కుప్పకూల్చినటువంటి పరిస్థితి ఒక్కసారి మీ అందరికీ తెలియాలి. అయినా సరే మొక్కువాని ధైర్యంతో, మీ అందరి ఆశీర్వాదంతో, కష్టాలున్నా సరే 9 మాసాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని దృఢమైనటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ గ్రామాల్లో ఒక పండగ వాతావరణంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇంకొక 2 సంవత్సరాల్లో టెక్కల నియోజకవర్గం 4 మండలాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా భూతత్వంతో చూసినా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసి రైళ్లు కట్టి ఒక స్వర్ణ గ్రామాలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గ్రామం నుంచి మండలానికి తారు రోడ్లు వేయాలి. ఆ రోజు నేనే ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేశాను. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పడినటువంటి గొయ్యిలో తట్టిడి మట్టి కూడా వెయ్యలేదు. ఈరోజు టెక్కలి అంబేద్కర్ జంక్షన్ నుంచి మోటార్ సైకిల్ మీదే ప్రయాణం చేశాను. రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది, గోతులతో ఉంది. చాలా వరకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే డబ్బు లేకపోయినా మొదట ఉన్న రోడ్డుని రెన్యూ చేద్దామని 1,43,00,000 శాంక్షన్ చేశాను. ఈరోజే భూమి పూజ చేశాను. 10-15 రోజుల్లో అంబేద్కర్ జంక్షన్ నుంచి మీ గ్రామం వరకు మంచి తారు రోడ్డు కూడా వేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.